టు ది యూజ్ ఆఫ్ గ్రైండింగ్. జస్ట్ ఈ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవడం అంటే మనకి జస్ట్ 5 సఫిక్సెస్ ఉంటాయి, 5 లెటర్. హ్యాంగ్ అయిపోతుంది. చూడండి ఒకసారి మనకి ఇక్కడ గ్రైండింగ్ వీల్ మీద ఓకేనా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది ఓకేనా, ఫస్ట్ ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది గ్రైండింగ్ వీల్ ఓకేనా, తర్వాత ఒక నెంబర్ ఉంటుంది, మళ్ళీ ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది, మళ్ళీ ఒక నెంబర్ ఉంటుంది, మళ్ళీ ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది. ఇలాగా 5 డిజిట్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా. ఇలా ఒక 5 డిజిట్స్ ఉంటాయి అన్నమాట దేని మీద, గ్రైండింగ్ వీల్ మీద ఓకేనా. మనకి ఏది దేని గురించి చెప్తుంది అన్న దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం క్లియర్గా ఓకేనా. లాస్ట్ ఇయర్ 2020 గేట్లో దీని మీద నుంచే సమ్ ఇచ్చాడు, క్వశ్చన్ అడిగాడు, థియరీ క్వశ్చన్ 2 మార్క్స్కి. ఓకేనా. సో ఫస్ట్ ఆల్ఫాబెట్ అన్నది దేని గురించి చెప్తుంది అన్న దాని గురించి చూద్దాం ఓకేనా. ఇప్పుడు మనం దాంట్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ దేని గురించి చెప్తుంది అంటే, ఇప్పుడు మన గ్రైండింగ్ వీల్లో యాబ్రెసివ్ పార్టికల్స్ యూస్ చేస్తాం కదా ఓకేనా. ఏ టైప్ ఆఫ్ యాబ్రెసివ్ పార్టికల్స్ యూస్ చేస్తామన్న దాని గురించి చెప్తుంది అన్నమాట ఫస్ట్ ఆల్ఫాబెట్ అన్న ఓకేనా. ఈ దాంట్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏం గురించి చెప్తుంది అంటే, టైప్ ఆఫ్ abrasive particles. టైప్ ఆఫ్ abrasive particles. సపోజ్ ఫస్ట్ ఒక ఆల్ఫాబెట్ అన్నది ఏ ఉందనుకోండి, అక్కడ యూజ్ చేసిన abrasive పార్టికల్ ఏంటంటే Al2O3. బి ఉందనుకోండి, బోరాన్ కార్బైడ్ B4C. సి ఉందనుకోండి, సిలికాన్ కార్బైడ్ SiC. డి ఉందనుకోండి, డైమండ్ ఓకేనా. మనకి దాంట్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ అన్నది ఏ ఉంటే అల్యూమినియం ఆక్సైడ్, బి ఉంటే బోరాన్ కార్బైడ్, సి ఉంటే సిలికాన్ కార్బైడ్, డి ఉంటే డైమండ్. అవి వాడినట్టు ఓకేనా. ఇప్పుడు మీరు ఈ 4 అబ్జర్వ్ చేశారనుకోండి, ఏది కాస్ట్లీ బాగా, ఈ 4 ఏ abrasive పార్టికల్ అన్నది కాస్ట్లీ? డైమండ్ కాస్ట్లీ ఓకేనా. సో అది మనం అసలు జనరల్గా యూజ్ చేయము డైమండ్ ఓకేనా. మనం B4C ఏమో మనకు యూజ్ చేద్దామంటే దొరకదు, దొరికినా కానీ B4C అన్నది పెర్ఫార్మెన్స్ పరంగా సరిగ్గా పెర్ఫార్మెన్స్ అని బాగా ఇవ్వదు ఓకేనా. B4C అన్నది పెర్ఫార్మెన్స్ అనేది బాగా ఇవ్వదు ఓకేనా. నెక్స్ట్ డైమండ్ ఏమో వాడదామంటే కాస్ట్లీ, బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కానీ వాడదామంటే కాస్ట్లీ. అందుకే మనం ఏం చేస్తామంటే ఎక్కువ Al2O3 SiC వాడతాం ఓకేనా. Al2O3 SiCలోని Al2O3 అనేది మనకి న్యాచురల్గా దొరికేస్తుంటుంది ఓకేనా. Al2O3 అనేది బాగా దొరుకుతూ ఉంటుంది, అల్యూమినియం ఆక్సైడ్స్ ఓకేనా. సో ఇవి చాలా చీప్ మాట Al2O3 అన్నది. ఒక పాయింట్లు రాసుకోండి, ఒక్కొక్క పాయింట్ చెప్తే చూడ రాసుకోండి. ఇది రాసుకోరా మీరు పేజ్ని నీట్గా, ఒక పేజ్ని ఇలాగా
5 కాలమ్స్ కింద డివైడ్ చేసుకుని ఫస్ట్ కాలమ్ ఆల్ఫాబెట్ అని పెట్టి టైప్స్ ఆఫ్ అబ్రెసివ్ పార్టికల్స్ అని చెప్పి ఇది రాసుకోండి. పాయింట్ రాసుకో. Out of the abrasive particles, out of the abrasive particles, out of the above abrasive particles, B4 gives the B4C gives the poor performance. Poor performance in the machining, comma, diamond is very costly. Diamond is very costly. Therefore the aluminum oxide, and silicon carbides are most commonly used materials for the manufacturing of abrasive materials. Okay na? Next point. Out of 4 abrasive particles, Al2O3 is naturally available abrasive. Therefore cost will be less. Al2O3 is naturally available, therefore cost will be less. ఓకేనా? మన దగ్గర మొత్తం 4 అబ్రెసివ్ పార్టికల్స్ ఉన్నాయి. ఏంటేంటి? Al2O3, B4C, SiC, డైమండ్. ఓకేనా? B4Cని SiC డైమండ్, B4C ఏమో పెర్ఫార్మెన్స్ బాగోదు, డైమండ్ ఏమో చాలా కాస్ట్లీ. అందుకని మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి ఏంటంటే Al2O3, SiC. Al2O3 అన్నది న్యాచురల్గా అవైలబుల్ అయిపోతుంది కాబట్టి కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆ రెండిట్లో ఓకేనా Al2O3 అన్నది సాఫ్ట్, ఓకేనా? SiC అన్నదేమో హార్డ్, ఓకేనా? సో ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి Al2O3 అన్నది ఏ టైప్ ఆఫ్ వర్క్ పీస్ మనం యూస్ చేయాలి? SiC అనేది హార్డర్గా ఉంటుంది కాబట్టి ఏ టైప్ ఆఫ్ వర్క్ పీసెస్ యూస్ చేయాలి? SiC అన్నది Al2O3 అన్నది SiC ఏమో బ్రిటిల్కి యూస్ చేసుకోవాలి. ఓకేనా? SiC అన్నది ఫ్రాంక్గా చెప్పాలంటే SiC అన్నది మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. బ్రిటిల్కి యూస్ చేసుకోవచ్చు, ఓకేనా? డక్టిల్ కూడా యూస్ చేసుకోవచ్చు.
కాకపోతే AL2O3 మొత్తం దేనికి యూస్ చేయాలి మనం? AL2O3 కంప్లీట్ డక్టైల్ మాత్రమే యూస్ చేసుకోవాలి. అదవుతుందా? పాయింట్ అర్థమైందా? ఎందుకంటే ఓకేనా, ఆ పాయింట్ రాసుకో. అవుట్ ఆఫ్ AL2O3, out of AL2O3 and SiC the AL2O3 is soft. The AL2O3 is soft and tougher. Is soft and tougher than the SiC. ఓకేనా, SiCతో పోల్చుకుంటే AL2O3 అనేది చాలా సాఫ్ట్గా టఫర్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, ద టైప్ ఆఫ్ abrasive is selected based on the mechanical properties of workpiece material. ఓకేనా, సో దీన్ని బట్టి నేను సింపుల్గా వెరీ స్మాల్ సాఫ్ట్ మెటీరియల్స్ అయితే AL2O3 యూస్ చేస్తాను. ఓకేనా, హార్డ్ మెటీరియల్ అయితే SiC యూస్ చేస్తాను. జనరల్గా స్టేట్మెంట్ అవ్వచ్చు నేను. ఇవ్వండి ఇప్పుడు దా చెప్పిన పాయింట్ నుంచి AL2O3 ఏమో సాఫ్ట్ మెటీరియల్ యూస్ చేస్తాను, SiC ఏమో హార్డ్ మెటీరియల్ యూస్ చేస్తాను అని చెప్పి స్టేట్మెంట్ అవ్వచ్చు. ఆ పాయింట్ రాసుకో, జస్ట్ ఆ పాయింట్ రాసుకో. Generally for grinding of soft and ductile workpieces, AL2O3 is used. And for hard and brittle workpieces, SiC is used. ఇది abrasive particles గురించి. మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఈ షీవ్స్కి నంబరింగ్ ఉంటుంది. 1 అని, సమ్ 4 అని, సమ్ 9 అని, సమ్ 38 అని. నేను ఎగ్జాక్ట్గా ఈ నంబరింగ్ అన్నవి ఎగ్జాక్ట్గా ఇస్తలేదు, నేను నాకు గుర్తులేవి, ఎప్పుడో చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకేనా, సమ్ 100 అని, 120 అని, సమ్ 140 అని చెప్పి షీవ్స్కి నంబరింగ్ ఉంటుంది. కానీ ఒకటి ఎగ్జాక్ట్గా చెప్పాలను, పైనుంచి కిందకి మూవ్ అయితే ఆ షీవ్ నెంబరింగ్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, ఈ నంబరింగ్ అన్నది కూడా ఫిక్స్డ్ నంబరింగ్. నేను చాలా తప్పుగా ఇస్తున్నాను ఈ నంబరింగ్, నాకు కొంచెం ఐడియా లేదు ఈ నంబరింగ్ ఉన్నది. ఓకేనా, అంటే మనకి ఈ హోల్ సైజ్ అన్నది మనం యూజ్ చేసిన షీవ్స్ యొక్క హోల్ సైజ్ అన్నది పెరిగిందనుకోండి, ఓకేనా, ఆ షీవ్ నెంబరింగ్ అన్నది తగ్గుతుంది అన్నమాట. ఓకేనా, ఈ నెంబర్స్ని ఏమంటామంటే మనం
ఇక్కడ గ్రెయిన్ సైజ్ నెంబర్ అంటాం. ఆ నెంబర్స్ మనం ఏమంటామంటే గ్రెయిన్ సైజ్ నెంబర్స్ అంటాం. ఆ షీవ్స్కి ఇచ్చే నెంబర్స్ని ఏమంటామంటే గ్రెయిన్ సైజ్ నెంబర్స్ అంటాం. ఓకేనా? మీ డౌట్ రావచ్చు, సార్ గ్రెయిన్ సైజ్ అన్నది షీవ్ అన్నది మారిపోతూ ఉంటే గ్రెయిన్ సైజ్ తగ్గిపోతుంది, కానీ గ్రెయిన్ సైజ్ నెంబర్ ఏంటి పెరిగిపోతుంది అని చెప్పి డౌట్ రావచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రెయిన్ సైజ్ నెంబర్ అంటే ఏంటంటే, ఓకేనా, గ్రెయిన్ సైజ్ నెంబర్ అంటే ఏంటంటే, సపోజ్ నేను ఇక్కడ తీసుకున్న ఆబ్రెసివ్ పార్టికల్స్ ఏదో ఒక ఆబ్రెసివ్ పార్టికల్స్ తీసుకున్నా. ఆ ఆబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి సమ్ క్యూబికల్ షేపు, సమ్ ట్రిపిజోడల్ షేపు, సమ్ ఒక షేప్లో ఉంటుంది. ఓకేనా? నేను ఏం చేస్తానంటే ఎక్స్ అన్న దాన్ని, ఓకేనా, ఎక్స్ అన్న దాన్ని ఏమనుకుంటున్నానంటే సైజ్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ క్యూబికల్ అనుకుంటున్నా. క్యూబికల్ అబ్రెసివ్ పార్టికల్స్ అనుకుంటున్నా. ఓకేనా? ఎక్స్ అంటే ఏంటంటే ఆ అబ్రెసివ్ పార్టికల్స్లో ఒక సైడ్ యొక్క సైజ్ అనుకుంటున్నాను నేను. ఓకేనా? సో ఆ సైజ్ని ఎక్స్ని ఎలా డినోట్ చేస్తారంటే 1/, గ్రెయిన్ సైజ్ నెంబర్ ఇన్ ఇంచెస్. ఓకేనా? ఆ సైజ్ ఆఫ్ ది క్యూబికల్ పార్టికల్ని గ్రెయిన్ సైజ్ నెంబర్కి ఒక రిలేషన్ ఇదన్నమాట. ఓకేనా? సపోజ్ మనకి గ్రెయిన్ సైజ్ ఇక్కడ గ్రెయిన్ సైజ్ నెంబర్ అని చెప్పి 100 ఉందనుకోండి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్ యొక్క సైజ్ ఎంత అవుతాయి అంటే 1/100 ఇంచెస్. అని అర్థం ఏంటి? 0.01 ఇంచెస్. ఓకేనా? 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2.54 సెంటీమీటర్. సో 0.01 ఇంటూ 2.54 25.4 mm అంటే ఎంత అవుతుంది చూడండి ఒకసారి. అంటే ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 0.01 ఇంటూ 25.4 mm అంటే ఎంత? .254 mm. అంటే ఈ షీవ్లో ఉన్న పార్టికల్స్ సైజ్ ఎంత ఉంటుంది? సైడ్ ఒక సైజు 0.254 mm ఉంటుంది. అదవుతుందా? ఈ షీవ్స్ యొక్క నంబర్స్ అన్నవి రిప్రజెంటేషన్ అలా చేస్తామాట. అర్థమైందా? ఇంకోసారి చెప్పమంటారా? సెకండ్ నెంబర్ అన్నది, సెకండ్ ఫస్ట్ ఏమొస్తుంది మీకు? ఆల్ఫాబెట్ వస్తుంది. సెకండ్ ఏమొస్తుంది? నెంబర్ వస్తుంది. ఓకేనా? ఈ సెకండ్ నెంబర్ అన్నది ఏం చెప్తుంది అంటే, ఒక గ్రెయిన్ సైజ్ నెంబర్ చెప్తుంది. గ్రెయిన్ సైజ్ నెంబర్ చెప్తుంది సెకండ్ది. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఉన్న నెంబర్ అన్నది 10 to 24 ఉందనుకోండి. వాటిని కోర్స్ పార్టికల్స్ అంటాం. అంటే కోర్స్ పార్టికల్స్ అంటే అర్థం ఏంటి? సైజ్ ఎలా ఉన్నట్టు కోర్స్ పార్టికల్స్ అంటాం. అంటే సైజ్ ఎలా ఉన్నట్టు? శ్రీనిధి డౌటా? కోర్స్ పార్టికల్స్ అంటాం. సైజ్ ఎలా ఉన్నట్టు? చాలా పెద్దగా ఉన్నట్టు. సో సైజు పెద్దగా ఉందంటే మనం ఏ టైప్ ఆఫ్ మెషినింగ్ యూస్ చేస్తాం? రఫ్ మెషినింగ్ యూస్ చేస్తామా? సర్ఫేస్ ఫినిష్ రఫ్ మెషినింగ్ యూస్ చేస్తామా? రఫ్ మెషినింగ్ యూస్ చేస్తాం. అంతేనా? ఓకేనా? నెక్స్ట్ 30 నుంచి 60 ఉందనుకోండి. ఓకేనా? మీడియం. ఓకేనా? 80 నుంచి 180 మధ్యలో ఉందనుకోండి. ఫైన్. ఓకేనా? 220 నుంచి 600 ఉందనుకోండి. 220 నుంచి 600 ఉందనుకోండి. ఓకేనా? వెరీ ఫైన్.
ఓకేనా. 600 దాటి వెళ్ళిపోతుంది అనుకోండి, అది అసలు మెషినింగ్కే పనిచేయదు. 600 దాటి వెళ్ళిపోతుంది, అబోవ్ 600 దాటి వెళ్ళిపోతుంది అనుకోండి, అది మెషినింగ్ పనిచేయదు, పౌడర్ అయిపోతుంది. అదే పాయింట్ రాసుకోండి, దీని గురించి చెప్తాను. పాయింట్ రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి, గ్రైన్ సైజ్ నెంబర్. గ్రెయిన్ చెప్పు, రాస్తారా? గ్రైన్ సైజ్ నెంబర్. ఓవరాల్ గ్రిడ్ సైజ్ నెంబర్. గ్రిడ్ సైజ్ అని కూడా అంటారు. ఒక పాయింట్ రాసు, జస్ట్ నెంబర్ ఉంటుంది అంతే మీకు. The grain size number or grid size number indicates the size of a abrasive particle. Full stop. It is also called as mesh number or sheave number. Full stop. The exact meaning of grain size number is x is equal to 1 by grain size number in inches, where x is size of a cubical abrasive particle. ఓకేనా. నెక్స్ట్ ఒక్క నిమిషం వస్తాను, రాసుకోండి ఒక్క నిమిషం. సైజ్ ఆఫ్ ది అబ్రెసివ్ పార్టికల్ ఏమైపోద్ది, తగ్గిపోద్దా? దీన్ని బట్టి ఆ పాయింట్ చెప్పొచ్చు కదా, ఆ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, as the grain size number is increasing, comma, the actual size of the abrasive particle is reducing. ఓకేనా, పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, సపోజ్ ఇప్పుడు గ్రెయిన్ సైజ్ నెంబర్ అన్నది 600 అయింది అనుకోండి. సపోజ్ జిఎస్ఎన్ నెంబర్ అన్నది 600 అయింది అనుకోండి. ఓకేనా, సైజ్ ఆఫ్ ది క్యూబికల్ పార్టికల్ ఎంత అవుద్ది? సైజ్ ఆఫ్ ది క్యూబికల్ పార్టికల్ ఎంత అవుద్ది అని చెప్తారా? గ్రైన్ సైజ్ నెంబర్ అన్నది 600 అయింది అనుకోండి, సైజ్ ఆఫ్ ది క్యూబికల్ పార్టికల్ ఎంత అవుద్ది? ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 1/600 ఇంచ్. దాన్ని ఎంలో చెప్పండి నాకు. 0.254 ఎంత? 6.56 into 10 to the power of minus 4 mm, sir. 1/600 ఎంత? 600 into 2.54, sir. Into 25.4.
25.4 2.54 సెంటీమీటర్ కదా 2.54. అంటే కింద 600 ని 2.5 వరకు చేయకూడదు సార్ పర్ ఇంచ్. 1/600 ఇంచ్ పర్ ఇంచ్ కాదు, 1/600 ఇంచ్. 2.54 ఏంటి సార్? 2.54 centimeter. If the grain size number is greater than 600 or ఇది గ్రేటర్ దాన్ 600 అంటే సైజ్ అనేది లెస్ దాన్ ఇది అవుతుందా? ఓఆర్ఆర్ గ్రెయిన్ సైజ్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 600 అన్న సైజ్ ఆఫ్ ది అబ్రెసివ్ పార్టికల్ size of the abrasive is less than 0.04 అని రాసుకోవచ్చా? ఇది పెరిగిపోతుంది అనుకోండి, 600 కంటే 50 వెళ్ళిపోతుంది అనుకోండి, ఈ అబ్రెసివ్ పార్టికల్ ఏమైపోద్ది? 0.04 కన్నా కిందకి వెళ్ళిపోద్ది. అంతే కిందకి వెళ్ళిపోద్ది 0.04 కన్నా. ఓకేనా? కామా ఇట్ విల్ become like a powdered particle. Hence it cannot remove the material from the workpiece. Full stop. Next point. As the size of abrasive particle is greater than 0.04 or grain size number is less than 600, comma it is acting as a cutting tool and removing the material from the workpiece. Full stop. From the workpiece. Full stop. As the size of the మీరు రాసేది ఏ పాయింట్ అర్థం అవ్వకపోయినా సరే వెంటనే అడగండి నన్ను. యాజ్ ద సైజ్ ఆఫ్ ది abrasive is increasing as the size of the abrasive is increasing. Okay, the chip size of abrasive
is greater than, sorry, the chip size of the abrasive, the chip size of abrasive కాదు, the chip size will be increasing, the chip size will be increasing, full stop. hence material removal rate become more, full stop. ఓకేనా. ఇప్పుడు గ్రెయిన్ సైజ్ నెంబర్ అన్నది 10 అనుకోండి, సైజ్ ఆఫ్ ది పార్టికల్ ఎంత చూడండి ఒకసారి. గ్రెయిన్ సైజ్ నెంబర్ అనేది 10 అనుకోండి, సైజ్ ఆఫ్ ది పార్టికల్ ఎంత చూడండి ఒకసారి. 2.54 mm. ఓకేనా. సో ఇప్పుడు మనకి సైజ్ ఆఫ్ ది పార్టికల్ అన్నది సైజ్ ఆఫ్ ది పార్టికల్ అన్నది 600 కన్నా పెరిగిపోతుంది అనుకోండి గ్రెయిన్ సైజ్ నెంబర్ అన్నది. ఓకేనా. అప్పుడు ఏమైపోతుంది, పార్టికల్ అనేది పౌడర్ అయిపోతుంది. అదే 10 కన్నా తగ్గిపోతుంది అనుకోండి, ఓకేనా, సైజ్ ఆఫ్ ది పార్టికల్ ఏమైపోతుంది, బాగా పెరిగిపోతుంది. బాగా పెరిగిపోయింది అనుకోండి, మనకి మెషినింగ్ జరగాలి అంటే టిప్స్ అన్నది కూడా చాలా షార్ప్గా ఉండాలి కదా. ఇవేమైపోతాయంటే ఎప్పుడైతే 10 కన్నా ఎక్కువ తగ్గిపోతుందో గ్రెయిన్ సైజ్ నెంబర్ అన్నది, ఓకేనా, ఈ అబ్రెసివ్ పార్టికల్స్ అన్న బ్లండ్ అయిపోతాయి అన్నమాట. బ్లండ్ అయిపోయి మెషినింగ్ జరగవు, జస్ట్ రబ్బింగ్ చేస్తుంటాయి అంతే. ఓకేనా. అందుకే ఎప్పుడు కూడా మెషినింగ్ చేయాలంటే గ్రెయిన్ సైజ్ అబ్రెసివ్ పార్టికల్స్ గ్రెయిన్ సైజ్ నెంబర్స్ అన్నవి 10కి 600కి మధ్యలో ఉండాలి. ఓకేనా. 600 కంటే పెరిగిపోతే ఏమవుతుంది, పౌడర్ పార్టికల్ కింద అయిపోతుంది. ఓకేనా. 10 కంటే తగ్గిపోతే ఏమైపోతాయి, సైజ్ బాగా పెరిగిపోయి బ్లండ్ అయిపోయి రబ్బింగ్ చేసేస్తాయి. అందుకే ఎప్పుడు కూడా అబ్రెసివ్ పార్టికల్స్ ఒక సైజ్ అన్నవే ఈ రెండింటికి మధ్యలోనే ఉండాలి. అర్థమవుతుందా. ఓకేనా. ఆ పాయింట్ రాసుకో, ఆ పాయింట్ చెప్తాను చూడండి. Hence the material removal rate become more, full stop. If the size of abrasive is greater than 2.5 overall grain size number is less than 10, it cannot act like a cutting tool because it is rubbing onto the workpiece without removing any material. Hence, maximum size of abrasive is 2.54. Hence, maximum size of abrasive is 2.54. Minimum size Maximum size. Okay, next point రాసు. Based on the above,
based on the above, as the grain size increasing, or grain size number reducing. ఒక గ్రెయిన్ సైజ్ నెంబర్ ఇంక్రీజ్ అయినా, గ్రెయిన్ సైజ్ అన్నది ఇంక్రీజ్ అయినా, ఓకేనా, గ్రెయిన్ సైజ్ నెంబర్ అన్నది రెడ్యూస్ అయినా, ద మెటీరియల్ రిమూవ్డ్ ఏమవుతుంది? ద మెటీరియల్ రిమూవ్డ్ ఈస్ ఇంక్రీజెస్. ఓకేనా, అలా అని చెప్పి గ్రెయిన్ సైజ్ నెంబర్ ఇంకా పెంచేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది? మెటీరియల్ రిమూవ్ రేట్ అన్నది. ఓకేనా, సో అందుకే ఈజ్ ద మెటీరియల్ రిమూవ్ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫస్ట్ అండ్ దెన్ డిక్రీజింగ్ అని రాస్తాం. ఓకేనా, అండ్ దెన్ డిక్రీజ్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. The grain size number is selected based on the surface finish required, requirement on the workpiece. That is for rough grinding, operation. For rough grinding operation ఏం వాడతాం? కోర్స్ లేదా మీడియం గ్రెయిన్ సైజ్ విల్ బి యూజ్డ్. గ్రెయిన్ సైజ్ విల్ బి యూజ్డ్ అండ్ ఫర్ finished grinding operation, fine లేదా very fine grain size will be used. ఇది గ్రెయిన్ సైజ్ గురించి. ఓకేనా, రఫ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రఫ్ గ్రైండింగ్కి అయితే ఏమేమి యూజ్ చేస్తారో కోర్స్ కానీ మీడియం కానీ యూజ్ చేస్తారు. ఓకేనా, ఫినిష్డ్గా అయితే ఏ యూజ్ చేస్తారు? ఫైన్ కానీ వెరీ ఫైన్ కానీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు కోర్స్ అంటే నెంబర్స్ గుర్తుపెట్టాలి. 10 to 20, 30, 10 to 24, 30 to 60, నెక్స్ట్ 80 to 160, నెక్స్ట్ 220 to 600. అవి గుర్తుపెట్టుకోవాలి మీరు కంపల్సరీగా, ఆ వాల్యూస్ అన్నవి. ఓకే, దాన్ని ఏమంటారంటే బాండింగ్ మెటీరియల్ అన్నమాట. ఆ బ్లాక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏమంటారంటే నెక్స్ట్ వీక్ చదువుకునే పదం గ్రేడ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్. ఓకేనా, ఈ గ్రేడ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ అంటే ఏంటంటే, ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే హార్డ్నెస్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్. ఓకేనా, ఈ హార్డ్నెస్ ఆఫ్ అనే గ్రైండింగ్ వీల్ అంటే ఏంటంటే, మొత్తం బాండింగ్ మెటీరియల్ వేసేసి, యాబ్రెసివ్ పార్టికల్స్ వేసేసి, అన్నీ వేసేసిన తర్వాత
ఆ గ్రైండింగ్ వీల్ యొక్క హార్డ్నెస్ గురించి చెప్పేది ఈ గ్రేడ్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్ అంటే. ఓకేనా, సపోజ్ నేను 2 గ్రైండింగ్ వీల్స్ తీసుకున్నా, గ్రైండింగ్ వీల్ 1 తీసుకున్నా, గ్రైండింగ్ వీల్ 2 తీసుకున్నా. ఓకేనా, ఈ గ్రైండింగ్ వీల్లో ఏదైతే పార్టికల్స్ అబ్రెసివ్ పార్టికల్స్ వాడానో దీంట్లో కూడా సేమ్ అబ్రెసివ్ పార్టికల్స్ వాడాను. ఓకేనా, సేమ్ ఈ 2 కూడా సేమ్, ఇంకా ఈ 2 వీల్స్ కూడా సేమ్, అంటే సేమ్ అబ్రెసివ్ పార్టికల్స్, సేమ్ బాండింగ్ మెటీరియల్స్ 2 కూడా. ఓకేనా, కాకపోతే ఏం చేశానంటే నేను ఇది తయారు చేసిన తర్వాత జస్ట్ ఉంచేసాను అంతే. ఓకేనా, జస్ట్ నేను ఎటువంటి ఫోర్స్ని అప్లై చేయకుండా జస్ట్ దీన్ని ఆరబెట్టేసాను నేను. ఓకేనా, అదే దీనికి ఏం చేస్తానంటే నీట్గా ఒక ప్రెషర్ అప్లై చేసి ఓకేనా, అప్పుడు నేను దీన్ని డ్రై చేశాను. ఓకే, దీన్ని నార్మల్గా డ్రై చేశాను నేను. ఓకేనా, ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏ గ్రైండింగ్ వీల్ అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది? రెండు సేమ్ హార్డ్నెస్ ఉంటాయా? హార్డ్నెస్ అనేది మారిపోతూ ఉంటాయా? ఏది స్ట్రాంగ్గా ఉంటుంది మనకి? గ్రైండింగ్ వీల్ 2 అన్నది స్ట్రాంగ్గా ఉంటుందా? ఎందుకు స్ట్రాంగ్గా ఉంటుందంటే మనం ఎటువంటి అబ్రెసివ్ పార్టికల్స్, ఎటువంటి బైండింగ్ మెటీరియల్ యూజ్ చేసామన్నది రాదు అక్కడ. అవి కూడా వస్తాయి, అవి కూడా ఫ్యాక్టరీలోకి వస్తాయి. కాకపోతే ఓకేనా, ఎటువంటి ప్రాసెస్ యూజ్ చేసామన్నది కూడా పిక్చర్లోకి వస్తుంది కదా. ఎటువంటి ప్రాసెస్ యూజ్ చేసామన్నది కూడా పిక్చర్లోకి వస్తుంది కదా. అంటే మన యొక్క గ్రైండింగ్ వీల్ యొక్క ఓవరాల్ హార్డ్నెస్ గురించి చెప్పేదానే ఏమంటామంటే గ్రేడ్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్ అంటాం. సింపుల్గా అర్థమైంది. గ్రేడ్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్ అని చెప్పి ఏమంటారు అర్థమైంది మీకు? అంటే ఓవరాల్గా ఓవరాల్గా ఉన్న స్ట్రెంత్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్ గురించి చెప్తారు. ఓకేనా, సపోజ్ నేను ఏమనుకుంటున్నానంటే మీకు 2 గ్రైండింగ్ వీల్స్ చెప్పాను, 2 గ్రైండింగ్ వీల్స్ చూపించాను ఇక్కడ. ఇదేమో ఎక్కువ స్ట్రెంత్ అనుకుంటున్నాను, ఇదేమో తక్కువ స్ట్రెంత్ అనుకుంటున్నాను. దీంట్లో కూడా అవే అబ్రెసివ్ పార్టికల్స్ ఉంటాయి, దీంట్లో కూడా అవే అబ్రెసివ్ పార్టికల్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు నేను దీంట్లో ఉన్న అబ్రెసివ్ పార్టికల్ని బయటికి లాగుదాం అనుకుంటున్నాను. ఓకేనా, రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో నేను దేంట్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యూజ్ చేయాలి? ఆ అబ్రెసివ్ పార్టికల్స్ని బయటకు తీయడానికి దేంట్లో సెకండ్ దానిలో ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాలి. ఓకేనా, ఆ మాట ఒప్పుకుంటారు? Grade of a grinding. దీనికన్నా ముందు ఇప్పుడు గ్రేడ్ ఆఫ్ ఏ గ్రైండింగ్ ఆల్ఫాబెట్ ఉంటుంది. సపోజ్ A to H ఉందనుకోండి. ఓకేనా, ఆ గ్రైండింగ్ వీల్ అనేది సాఫ్ట్ గ్రైండింగ్ వీల్ అన్నమాట. అంటే ఓవరాల్గా గ్రైండింగ్ వీల్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత దాని యొక్క హార్డ్నెస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది హార్డ్నెస్ ఉంటుంది. ఓవరాల్ గ్రైండింగ్ వీల్ గురించి చెప్తాను. ఓకేనా, I2P ఉందనుకోండి, దాని యొక్క హార్డ్నెస్ అన్నది మీడియంగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ Q2Z ఉందనుకోండి, దానికి హార్డ్నెస్ అన్నది చాలా హార్డ్గా ఉంటుంది. రాసుకోండి. Grade of a grinding wheel. Grade of a grinding wheel. Indicates the hardness of a
hardness of grinding grinding that is after manufacturing of రాజొస్తుందా వర్షం పడు రాసుకోండి జస్ట్ రైటింగ్ కదా రాసుకోండి after manufacturing of grinding wheel by using abrasive particle and after manufacturing grinding wheel by using the abrasive particle and the bonding material whatever the combined hardness is indicated by grade of grinding wheel or hardness of grinding wheel. రాసుకోండి నెక్స్ట్ పాయింట్ even though everything remains same comma it is possible to vary the grade of grinding wheel by varying the pressure applied on the compacting stages of a powder metallurgy process used for manufacturing of a grinding wheel. That is when a high pressure is applied, hard wheels
is obtained, comma, comma, by varying the compact pressure green compact green అంటే నట్టుబట్ట వెట్బట్ green compact strength of powder metallurgy particles of powder metallurgical component will change. చెప్పిందే అన్ని అంటే అప్రెసివ్ పార్టికల్స్ బాండ్ గ్రైండింగ్ వీల్స్ అన్నవే హార్డ్ గ్రైండింగ్ వీల్ అని చెప్పొచ్చు, సాఫ్ట్ గ్రైండింగ్ వీల్ అని చెప్పొచ్చు, హార్డ్ గ్రైండింగ్ వీల్ అని చెప్పొచ్చు, సాఫ్ట్ గ్రైండింగ్ వీల్ అని చెప్పొచ్చు. అలాగే వర్క్ పీసెస్ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే సాఫ్ట్ వర్క్ పీసెస్ అని చెప్పొచ్చు, హార్డ్ వర్క్ పీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏ గ్రైండింగ్ వీల్ దేనికి వాడతాం? హార్డ్ గ్రైండింగ్ వీల్ సాఫ్ట్ వాడతామా, హార్డ్కి వాడతామా? సాఫ్ట్ గ్రైండింగ్ వీల్ సాఫ్ట్ వాడతామా, హార్డ్కి వాడతామా? అండ్ వై అంటే ఓకేనా, హార్డ్ గ్రైండింగ్ వీల్స్తో సాఫ్ట్ వర్క్ పీసెస్ని చేస్తాం, సాఫ్ట్ గ్రైండింగ్ పీసెస్తో హార్డ్ వర్క్ పీస్ని మెషింగ్ చేస్తాం. ఓకేనా, ఎందుకు చేస్తామంటే అలాగా ఇప్పుడు మనకి సపోజ్ నేను హార్డ్ వర్క్ పీస్ని హార్డ్ గ్రైండింగ్ వీల్తో మెషింగ్ చేస్తున్నాను నేను సపోజ్. ఓకేనా, ఇప్పుడు దీని మీద ఎటువంటి అబ్రెసివ్ పార్టికల్స్ యూస్ చేస్తాను నేను? సపోజ్ దీని మీద SiC అన్న అబ్రెసివ్ పార్టికల్స్ యూస్ చేశాను. ఓకేనా, సో ఎప్పుడైతే నేను ఇదే టూల్ ఉపయోగించి ఓకేనా సాఫ్ట్ వర్క్ పీస్ మీద చేస్తున్నానో హార్డ్ వర్క్ పీస్ మీద కూడా చేస్తున్నాను. సో అబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి ఏ వర్క్ పీస్ మీద త్వరగా అరిగిపోతాయి? ఏ వర్క్ పీస్ మీద త్వరగా అరిగిపోతాయి? ఈ అబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి ఏ వర్క్ పీస్ మీద గ్రైండింగ్ చేస్తున్నప్పుడు త్వరగా అరిగిపోతాయి? హార్డ్ వర్క్ పీస్ మీద చేస్తున్నప్పుడు త్వరగా అరిగిపోతాయా? అంటే సపోజ్ ఒక 3 minutesలో అరిగిపోయి అనుకుంటాం. ఓకేనా, అదే దీంట్లో అయితే ఒక 10 minutes అరిగి అనుకుంటాం. ఓకేనా, ఈ 3 minutes తర్వాత ఈ 10 minutes తర్వాత ఏమవుతుందంటే సపోజ్ 3 minutesలో అరిగిపోయి అనుకో సపోజ్. ఓకేనా, 3 minutes తర్వాత దీని మీద రబ్బింగ్ యాక్షన్ స్టార్ట్ అవుద్ది. రబ్బింగ్ యాక్షన్ స్టార్ట్ అవుద్దా? ఈ రబ్బింగ్ యాక్షన్ వల్ల దీంట్లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే రబ్బింగ్ ఫోర్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా, ఆ దీంట్లో ప్రొడ్యూస్ అయిన రబ్బింగ్ ఫోర్సెస్ అన్నవే ఓకేనా ఈ అరిగిపోయిన అబ్రెసివ్ పార్టికల్స్ని బయటికి లాగలేవు. ఎందుకు బయటికి లాగలేవు అంటే ఓకేనా మీరేం చెప్పారు, ఇది హార్డ్ వర్క్ పీస్ కాబట్టి దాంట్లో ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్ని బయటికి లాగాలంటే ఎక్కువ ఫోర్సులు అన్నవి ఎక్కువ ఫోర్సులు కావాలని చెప్పారా? ఓకేనా, అదే కనుక నేను సాఫ్ట్ వర్క్ పీస్ యూస్ చేశాను అనుకోండి. ఓకేనా, దేనికి? హార్డ్ వర్క్ పీస్కి. సరే, సాఫ్ట్ గ్రైండింగ్ వీల్ యూస్ చేశాను అనుకోండి. దేనికి? హార్డ్ వర్క్ పీస్కి. ఓకేనా, దీంట్లో ఉన్న SiC అబ్రెసివ్ పార్టికల్స్ అన్నవే దీంతో చేస్తున్నప్పుడు 3 నిమిషాలు అరిగిపోతాయి. 3 నిమిషాలు అరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ అరిగిపోవడం వల్ల SiC అరిగిపోవడం వల్ల దీంట్లో మనకి రబ్బింగ్ ఫోర్స్లు అన్నవి ఇండ్యూస్ అవుతాయి. ఓకేనా, ఆ ఇండ్యూస్ అయిన రబ్బింగ్ ఫోర్స్లు అన్నవి ఏం చేస్తాయంటే దీంట్లో ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్ అరిగిపోయిన అబ్రెసివ్ పార్టికల్స్ని బయటికి లాగేస్తాయి మాట. మీరేగా చెప్పారు, ఏం చెప్పారు? ఈ సాఫ్ట్ వర్క్ పీస్కి ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్ని బయటికి లాగాలంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ సరిపోతున్నారు కదా. ఓకేనా, దీంట్లో ఇండ్యూస్ అయిన ఫోర్స్లు అన్నవి ఓకేనా సఫిషియెంట్ సరిపోతాయి మాట.
ఒకవేళ సరిపోతాయి. సరిపోయి ఏం చేస్తాయంటే ఆ అరుగుపోయిన అబ్రెసివ్ పార్టికల్స్ బయటికి లాగేస్తాయి. ఎప్పుడైతే బయటికి లాగేస్తున్నాయో లోపల ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి కొత్త అబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి బయటికి వస్తాయి. అవి వచ్చి ఏం చేస్తాయంటే మెషినింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ అవి అరిగిపోతాయి. మళ్ళీ అరిగిపోవడం వల్ల మళ్ళీ రబ్బింగ్ యాక్షన్ జరుగుతుంది. మళ్ళీ రబ్బింగ్ యాక్షన్ జరగడం వల్ల ఓకేనా ఆ ఫోర్స్ అనేవి ఏం చేస్తాయి, మళ్ళీ ఆ అబ్రెసివ్ పార్టికల్స్ని లాగేస్తాయి బయటికి. మళ్ళీ మళ్ళీ మెషిన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే సెల్ఫ్ డ్రెస్సింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సెల్ఫ్ డ్రెస్సింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఒక ఎప్పుడు హార్డ్ వర్క్ పీసెస్ని సాఫ్ట్ గ్రైండింగ్ వీల్స్తో యూస్ చేసేటప్పుడు డ్యూరింగ్ గ్రైండింగ్ ఆఫ్ hard workpiece, the forces induced are higher, comma tool wear is high, and the abrasive particles will become blunt very fast. That is within 2 to 3 minutes of time. The blunt abrasive particles he started rubbing onto the workpiece. Producing rubbing forces. These rubbing forces are not sufficient to pull at the blunt to pull blunt at the blunt abrasive particles if the wheel is hard wheel. Therefore
Therefore, the abrasive particles is simply rubbing onto the workpiece. Is simply rubbing onto the workpiece without doing any machining, called glazed grinding wheel. Glazed grinding wheel, called glazed grinding wheel. Full stop. Next point. To remove the glazing, the dressing of the grinding wheel will be done. Full stop. Dressing is the turning operation used for removing a layer of material from the surface of grinding wheel by using diamond single point cutting tool. Full stop. The time taken for dressing operation is about 10 to 15 minutes. Full stop. Therefore, if hard wheels are used for grinding of hard work pieces, for every 2 to 3 minutes of grinding, grinding time, it is required to spend 10 to 15 minutes of it is required to spend 10 to 15 minutes of dressing time, which is not recommended. Full stop. Which
It is not recommended. Full stop. It is not recommended. Full stop. Next point. Next point. If soft wheels are used for grinding of hard work pieces, and when abrasive particle is becoming blunt, it is started rubbing onto the workpiece, and rubbing forces produced will be more than sufficient to pull out the blunt abrasive particle. Hence, sharpening of grinding wheel takes place without any dressing. Without any dressing. Okay, next point. During grinding of soft workpiece, the forces induced are lower, tool wear is low, therefore same abrasive particles can be used for longer duration of machining, that is about 4 to 5 hours of time. Full stop. Due to longer duration of machining, whenever the abrasive particle is experiencing
is experiencing small amount of wear, it is producing rubbing actions, it is producing rubbing force, full stop. Rubbing force, full stop. This rubbing force is more than sufficient to pull out the abrasive particle without sufficient utilization. Without sufficient utilization, if the wheel is a soft wheel, hence it is not economical. Full stop. Last point. Rasul. If the hard wheels are used for grinding of soft work pieces, even after effective utilization of abrasive particles, the rubbing force produced is not sufficient to pull the abrasive. Hence, the grinding wheel can be dressed by diamond tool. That is if the hard wheels are used for grinding of soft work pieces after 4 to 5 hours, of grinding time,